మనకి ఫోటోషాప్ నేర్పించడానికి ఒక వ్యక్తి ఒప్పుకున్నాడు. ఎవరది? చెప్తా అదిగో. ఇదిగో కార్డ్. ఓకే, ఆంటీని తీసుకొని నువ్వు చిన్నగా వచ్చాయి. మను, దిస్ ఇస్ రాహుల్. ఈయన మనకి ఫోటోషాప్ నేర్పిస్తానంది. రాహుల్, దిస్ ఇస్ మను. నాకెందుకు తెలీదు? యాక్చువల్లీ ఉమా వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ చాలా థిక్ ఫ్రెండ్స్ మాలాగే. ఏంటుమా? ఓ, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అయ్యో, బ్యాగ్ మర్చిపోయాను, ఇప్పుడు వస్తాను. ఏంటి, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఏం చేద్దాం మరి, ఫేట్, అదృష్టం. తండ్రి లేని అందమైన ఆడపిల్ల వచ్చి నాకు ఫోటోషాప్ నేర్పిస్తారా ప్లీజ్ అని అడిగితే నేర్పించకుండా ఎలా ఉంటాను? తప్పకుండా నేర్పిస్తాను. అసలే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, నేర్చుకోవడానికి తను వస్తే ఇద్దరం అవుతాం. ఇదిగో మేము రేపే స్టార్ట్ చేయబోతున్నాం. సరే, వెళ్ళొస్తాను మరి. ఉమా, ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిట్లో ఫోటోషాప్ ఇస్ ద బెస్ట్. ఇట్స్ వరల్డ్ క్లాస్. ఎంత చెత్త ఫోటో అయినా దీంట్లో వండర్స్ చేయొచ్చు. అది మాకు తెలుసు రాహుల్, కొత్తదేదని చూడు, మాకు తెలియంది. అవునా? అయితే మరి యూజువల్ సొల్యూషన్ టెక్నిక్, లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్, మ్యాజిక్ వాండ్ టూల్, ఆటో సెలెక్షన్ టూల్, క్విక్ సెలెక్షన్ టూల్ అన్నీ తెలుసు అనమాట. ఇవేవీ లేకుండా డైరెక్ట్గా అడ్వాన్స్ నేర్పిస్తే చాలు. ఏంటి రేయ్, ఇది కంప్యూటర్ డిజైన్. ఖాళీ గోడ మీద కలర్తో నింపడం కాదు, బుర్ర పెట్టి చెప్పేది విను. ఏంటి ఏమనుకుంటున్నారా నువ్వు? లే, ఫోటోషాప్ తెలిస్తే తోపా? తెలివైనోడివా? ఫోటోషాప్ ఓపెన్ చేస్తే ఒక పేరు వస్తుంది, సీతారామన్ అని. ఆయన ఎవరో తెలుసా నీకు? అడోబ్లో జాయిన్ అయినప్పుడు ఒక నార్మల్ అసిస్టెంట్, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన కంటే గొప్పోడివా? ఆయన కంటే తెలివైనోడివా? ఉమా, నాకు వీడి గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. బురద ఉన్న దగ్గర తేముండదు. వీడితోటి ఫోటోషాప్ నేర్చుకోవడం కాదు కదా, మాట్లాడడం కూడా తప్పే. మనం ఫోటోషాప్ నేర్చుకుందాం అనుకున్నాం, మనమే నేర్చుకుందాం. మనకెవరి సాయం అవసరం లేదు. పదమ్మా. రేయ్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఏంటి? ఏంటి? ఏం లేదు, నువ్వు చెప్పినట్టే ఫస్ట్ నుంచి సింపుల్గా నేర్చుకుందాం.